అందరికి నమస్కారం. బాగున్నారా? చాలా బాగున్నాం కృప. నువ్వు? నేను చాలా బాగున్నాను అక్క. లాస్ట్ వీక్ మన వీడియోని అందరు చాలా సపోర్ట్ చేశారు. అసలు కట్ సారీస్ బుట్టాలై గానీ ప్లేన్ గానీ ఆ పేరు కూడా నాకు రాట్లా. ప్లేన్ వాటికి జొమాటో అంటున్నారు, టొమాటో అన్ని వెళ్ళిపోయినాయి. కస్టమర్లే నేమ్స్ పెట్టేసుకున్నారు. వాళ్ళు పెట్టుకున్నారు. మన అన్నయ్య చెప్పింది అర్థమైన వాళ్ళు అర్థమైనట్టు, అర్థం కాని వాళ్ళు వాళ్ళకి అర్థమైనట్టు పెట్టుకున్నారు. అయితే సారీస్ అయితే అయిపోయినాయి. మహా అయితే ఫైనల్లీ సారీస్ మాత్రం సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇంకా కొంచెం ఒక 50 అలా ఉంటాయి. అంటే ఇంకా వస్తా ఉన్నారు. వాటికి అయితే అయిపోతాయి, మనకి రావట్లేదు. మన వీడియో వెళ్ళింది అంటే ఐటమ్ అయిపోవాల్సిందే అంతే. ఈ రోజు కలెక్షన్ వచ్చేకి ఫుల్ సారీస్. ఫుల్ సారీసా? ఓకే. సారీస్ ఎందుకంటే ఉగాది వస్తుంది, అవును, రంజాన్ వస్తుంది. రంజాన్ కి పెట్టుబడి చీరలు అడుగుతున్నారు, కాటన్ సారీస్ అడుగుతున్నారు. ఇప్పుడు మన ఈస్టర్ దాకా అయిపోయింది. అవును, మన వాళ్ళు కట్ సారీస్ కొన్నారు, ఫుల్ సారీస్ కొన్నారు, బుటాలు కొన్నారు, ప్లేన్ కొన్నారు. ఓకే. ఉగాదికి ఏంటంటే ప్లేన్ సారీస్ ఇప్పుడు కేరళ ట్రెండ్ అయిపోయింది అనమాట. అవును, ట్రెండ్ అయిపోయి ఉగాదికి కూడా ఆఖరికి నేనైతే మీకు స్క్రీన్ షాట్స్ చూపిస్తాను. ఫ్యామిలీ అసలు రిలేటివ్స్ అందరూ కేరళ సారీస్ కొనుక్కొని బ్లౌజ్ తో సంబంధం లేదు. వైట్ సారీ కదా, బ్లౌజ్ రెడ్ వేస్తున్నారు, గ్రీన్ వేస్తున్నారు, మెరూన్ వేస్తున్నారు, అన్ని వేసేసి చాలా పూజల్లో కూడా కూర్చున్నారు. అలా చూసాను అనమాట. ఫెస్టివల్ కి టెంపుల్స్ కి వెళ్తానికి గానీ, పూజలో కూర్చోటానికి గానీ వైట్ సారీస్ ప్రిఫర్ చేస్తున్నారని అర్థమైంది. అందుకని కేరళ క్రీమ్ కలర్ సారీస్ చెప్తున్నావు. ప్యూర్ వైట్ కూడా. కట్ సారీస్ కొంతమంది తీసుకుంటారు, తీసుకోరు కదా. అందుకని చెప్పేసి మన దగ్గర కట్ సారీస్ ఉన్నాయి. కేరళ ప్లేన్ కట్ సారీస్ ఉన్నాయి, బుటాలు బారు చీరలు ఉన్నాయి. ఇప్పుడు ప్లెయిన్ బారు చీరలు కూడా తెప్పించాను. ఎందుకంటే వాళ్ళు పూజలకు గానీ టెంపుల్ గానీ వెళ్ళటానికి మనం అందరం కలిసి మెలిసే ఉంటాం ఎప్పుడు. అవును. సో వాళ్ళ కోసం కూడా, వాళ్ళ గురించి కూడా ఆలోచించాము. ఈ రోజు ఫెస్టివల్ కి సంబంధించేసి మళ్ళీ మన వాళ్ళు టిష్యూ పట్టు, టిష్యూ ఆర్గంజా సారీస్ మనం వాడాం, కాదనట్లేదు. కాకపోతే డిజైన్స్ మారినాయి, కొత్త డిజైన్స్ వచ్చినాయి. అప్పటి మీద కూడా శారీ ఇప్పుడు ఇంకా లుక్ ఉంది. మారినాయి, బార్డర్స్ మారినాయి, కలర్స్ మారినాయి. ఆ శారీ మనం నేను ఈ రోజు అది అలాగే ఆ డిజైన్ కూడా అప్డేట్ అయిపోయింది అనమాట. అప్డేట్ అయింది. కట్టుకుందాం అనుకున్నాను గానీ బ్లౌజ్ సెట్ అవ్వాలి, నా దగ్గర ఉన్నాయి, కుట్టించడానికి టైం కుదరలేదు. అందుకని చెప్పి కట్టుకోవాలి. నెక్స్ట్ వీక్ కట్టుకోవడానికి నెక్స్ట్ మేము ఖచ్చితంగా చూడాలి. అయితే ఆ శారీని కూడా కడితే ఎలా ఉంటదని మనమే షో పీస్ ఏం చేస్తాము. మన వీడియోస్ కి మనమే మోడలింగ్. సో ఈ రోజు పట్టు శారీస్, టిష్యూ పట్టు శారీస్, కేరళ శారీస్, కాటన్ శారీస్ విత్ బ్లౌజ్ కూడా రీజనబుల్ ప్రైస్. ఇంకోటి ఏంటంటే అదేం పేరన్నా ఈ బాక్స్ లో ఉన్నాయి, లకాని అని చెప్పేసి అసలు బెంగాల్ కాటన్ టైప్ లో ఉంది. కానీ చాలా బాగుంది అక్క. క్లాత్ సాఫ్ట్ గా ఉంది, డిజైన్ బాగుంది, దానికి తగ్గట్టే రేటు. పిండి కొద్ది రొట్టె రేట్ అలాగే ఉంది. కానీ అవి కావాలనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకుంటారు. ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోయింది. మీకు ఎప్పటికప్పుడు ప్రతి వారం మీకు ఇస్తున్నట్టుగానే ఈ రోజు కూడా అప్డేటెడ్ సరుకు మార్చాము. ఎప్పటికప్పుడు మనకు ఫ్రెష్ స్టాక్ వస్తా ఉంటది, అయిపోతా ఉంటాయి. అయిపోయినాయి ఏంటి అని అడగొద్దు, 2 రోజుల్లోనే అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా కావాలి అనుకుంటే సింగిల్స్ ఇవ్వము అని చెప్పలేదు, ఇస్తాము. రేట్ వేరియేషన్ ఉంటుంది, అది ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము. రేట్ వేరియేషన్ మనం మధ్యలో ఏం కలపాలి, ఫస్ట్ నుంచి చెప్తున్నాం. రేట్ వేరియేషన్ ఉంటుంది. ఇంకోటి అంటే స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టేయండి. అవును, మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే ఆ ఐటమ్ ఉంటే అదే ఇచ్చేస్తాను. లేదనుకోండి అందులో అమ్మాయి పలాంది ఉంది అయితే కనుక నేను పెట్టగలుగుతా ఒక ఫోటో. అలా కాకుండా మీకు ఏంది కావాలో తెలియకుండా నన్ను ఫోటోలు పెట్టమంటే నేను పెట్టలేను. హోల్సేల్ కి మాత్రమే ఫెసిలిటీ. సెలెక్షన్ చేసుకుంటే ఒక ఫోటో అంటే ఓకే, అది ఒక 10-20 పెట్టండి, మేము సెలెక్ట్ చేసుకుంటాం అంటే టఫ్, కుదరదు. బిజీ ఉంటాము. నిజమే. బిజీ లేకపోయినప్పటికీ కూడా అలా పెట్టలేము, వల్ల కాదు. అవును, హోల్సేల్ కి మాత్రమే వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటది. రిటైల్ వాళ్ళు ఏంటంటే రేట్ వేరియేషన్ ఉంటది. ప్లస్ మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదనుకుంటే షాప్ కి వచ్చేయండి, బ్రహ్మాండంగా మీరు ఎత్తుకోవచ్చు. అంతే. అది ఇప్పుడు మీరు చూస్తున్నారు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో సాత్విక్ గ్రీన్ సారీస్ అండ్ కట్ పీసెస్. అందరికీ తెలుసు, మీ అందరి ఆదర అభిమానాలు ఉన్నాయి కాబట్టి మేము ఇట్లా ఉన్నాం. అది మాత్రం ఖచ్చితం. 1-2 ఇబ్బంది ఉన్నా అది వేరు, బిజినెస్ అన్న తర్వాత అవన్నీ కామన్, ముందుకు వెళ్ళిపోతాము. సో మీ అందరి సపోర్ట్ ఎప్పటిలాగే ఉండాలి. సండే వచ్చింది, సాత్విక్ గ్రీన్స్ వీడియో వచ్చేసింది. ఇక అన్నకి టైం అయితే ఇచ్చేద్దాం. ఓకే. బాగున్నావా? చాలా బాగున్నానన్నా, మీరన్నా? నేను కూడా బాగున్నానమ్మా. ఓకే అన్న. ఇప్పుడు మనం ఉన్నామమ్మా సాత్విక్ ప్రింట్స్ శారీస్ అండ్ కట్ పీసెస్. ఓకే. షాప్ నెంబర్ 113 బి బ్లాక్ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు. ఓకే అన్న. సరే ఇప్పుడు ఐటమ్ లోకి అయితే వెళ్ళిపోదామమ్మా. ఓకే. ఇవన్నీ మిక్స్ ఐటమ్, ఫ్రెష్ మిక్స్లు. ఒక్కొక్క చీర ఒక్కొక్క మోడల్ గా వస్తుంది. ఓకే ఓకే.
పెద్ద పెద్ద బార్డర్లు ఉంటాయి, చిన్న బార్డర్లు ఉంటాయి, మీడియం బార్డర్లు ఉంటాయి. బోర్డర్లు మారినాయి, బుటాలు మారినాయి. అండ్ సారీ మనకి డిజైన్ కూడా మనకి చెక్స్ వస్తాయి, కొన్నిటికి ప్లెయిన్ వస్తాయి, కొన్నిటికి బుటాల్లో ఆకులు ఫ్లవర్ లాగా వస్తాయి, కొన్నిటికి సిల్వర్లు వస్తాయి. ఇలా మనకి పైతానీ వచ్చింది, కొన్ని సిల్వర్ బోర్డర్స్ వచ్చినాయి, కొన్ని గ్యాప్ బోర్డర్స్ వచ్చినాయి. ఇలా మనకి బోర్డర్స్ కూడా చేంజ్ అయినాయి అనమాట. రియల్లీ నైస్. ఇవన్నీ కూడా ఫ్రెష్ మిక్స్లు. అంటే ఫ్రెష్ మిక్స్లు అంటే కొత్తగా చూసే వాళ్ళకి కొంచెం మీనింగ్ అయితే చెప్దాము. వీటిలో మనకి మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది. డిజైన్స్ అన్ని రకాల డిజైన్స్ కలుస్తాయి, కానీ మనకి మిస్ప్రింట్ కానీ డ్యామేజెస్ కానీ ఏమీ ఉండవు అనమాట. ఫ్రెష్ స్టాక్ ఉంటుంది అండ్ డిజైన్స్ అన్ని కలుస్తాయి. ఇలా మనకి ఏంటంటే చాలా ఆప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే ఈజీగా సోల్డ్ అవుట్ అవుతాయి అండ్ కస్టమర్లు కూడా లైక్ చేస్తారు అండ్ కలెక్షన్ కూడా ఎక్కువ డిజైన్స్ కలుస్తాయి అనమాట. సో మీనింగ్ అయితే అదండి, గమనించండి. ఇప్పుడు మనకి సుమారు ఎన్ని రకాల డిజైన్స్ కలిసినాయి అన్న దీనిలో? ఇందులో వచ్చేదానికి ఒక్కో బండిల్కి 8 చీరలు వస్తాయి. 8 చీరలు 8 రకాలు వస్తాయి. ఓకే అన్న. క్వాలిటీ ఒకటే వస్తుంది, కొన్నిటికి ఒక్కోటి క్వాలిటీ కూడా మారిద్ది, క్వాలిటీ కూడా మారుతుంది. ఇదే ఇప్పుడు సపోజ్ ఈ చీర ఉంది, తీసుకోవాలంటే ఇందులో వచ్చేదానికి 16 రంగులు వస్తాయి. 16 రంగులు వస్తాయి. మనం 16 రంగులు తీసుకోవాలి. 16 రంగులు తీసుకుంటే మనకు అందులో వెళ్ళేది 7-8 చీరలే వెళ్తాయి. నిజమే, మిగతా ఆగిపోతుంది. అది కామన్. అదే ఇట్లా మిక్స్లు తీసుకుంటే ఏంటంటే ఒక్కో చీరకి ఒక్కో మోడల్ వస్తుంది. 8 చీరలు 8 డిజైన్లు 8 కలర్స్. అప్పుడు ఏంటంటే ఒక కస్టమర్ కి ఈ కాంబినేషన్ నచ్చుండొచ్చు, ఒక కస్టమర్ కి ఈ కలర్ లేకుండా ఉండొచ్చు, అండ్ ఒక కస్టమర్ కి ఈ పెద్ద బార్డర్ ఈ చెక్స్ నచ్చుండొచ్చు, పైతాని అరే సిల్వర్ లేదే అని. అప్పుడు ఏంటంటే 8లో ఆల్మోస్ట్ 7 ధైర్యంగా అప్పటికప్పుడు వెళ్ళిపోతాయి. ఒకటిన్న ఇంకో కస్టమర్ ఎవరో ఒకరు వస్తారు, కానీ అంత కష్టం అయితే ఉండదు. ఇట్లా బండిల్స్ ఇట్లా వస్తాయి అమ్మా. ఇట్లా 8 వస్తాయి, అన్ని మ్యాచింగ్ వస్తాయి. అంటే కలర్స్ కలవు, డిజైన్స్ కలవు. సూపర్. బండిల్ ఆ బండిలే వస్తుంది. 10 చీరలు కట్టమని చెప్పాము, 10 చీరలు వద్దని చెప్పి 8 చీరలు కట్టారు కస్టమర్లకి. ఇంకా అనుకూలంగా అంటే ప్రైస్ ఎక్కువ ఉంటది కాబట్టి 10 అయితే ఒక 2 తగ్గించి మీకు 8 ఒక లెక్కలా పెట్టారండి. ఇది వచ్చేదానికి హోల్సేల్ రేటు కేవలం 425 రూపాయలు. ఇళ్ళకాడ అమ్ముకునే ఆడవాళ్ళకైతే ఈ రేట్ కి ఎక్కడ దొరకదు. బయట కొనాలంటే మాక్సిమం 680-700 రూపాయలు ఉంది హోల్సేల్. మనం రిటైల్ గా అమ్ముకోవాలంటే బయట 1000 రూపాయలు అమ్ముతున్నాం. మనం ఏంటంటే 425కే ఇస్తున్నాం. బయట కొనే హోల్సేల్ రేట్ కి మనం అమ్మేసుకోవచ్చు, లాభం కూడా మనకు వస్తుంది, ధైర్యంగా అమ్ముకోవచ్చు. ఇందులో ఏంటంటే ఫ్రెష్ అమ్మా, ఇందులో డిఫెక్ట్ అనేది ఏది రాదు, వీవింగ్ డిఫెక్ట్ కానీ డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఏమి ఉండవు. తక్కువ పెట్టారు, మనం పెట్టాము ఎక్కువ అన్నది లేదు. ఓకే, మనం పెడతానే ఉంటాము కావునగా. అయితే ఒకటి, ఇది ఫ్రెష్ అని చెప్పా కదా, మీకు ఏదన్నా జెన్యున్ గా కొంతమంది ఏం చేస్తారంటే అమ్మా వాళ్ళకి పోవట్లేదు అనుకో చీర, అన్న డ్యామేజ్ వచ్చిందమ్మా అని చెప్పి మనకి రిటర్న్ పెడుతున్నారు. నేను చూసా, సరే పంపించండి అమ్మా అంటున్నాం మనం, ఎందుకంటే కస్టమర్ మళ్ళీ ఇబ్బంది పడకూడదు అని చెప్పి. తీరా శారీ మన దగ్గరకు వచ్చిందో చూస్తే వాళ్ళు పెట్టిన హోల్స్ ఉంటాయి. హోల్స్ పెడుతున్నా, ఒకరిద్దరు అట్లా తగులుతుంటారు. అందుకనే చెప్తున్నా, ఇందులో ఏంటంటే జెన్యూన్ గా చెప్తున్నా, జెన్యూన్ గా అన్న ఎంత జెన్యూనో దేవన్ వీడియో నుంచి మీరు గమనించండి. మాట అనేది చాలా జెన్యూన్ గా ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న చీప్ ట్రిక్స్ వద్దు, రియల్ గానే వద్దు. సపోజ్ కంపెనీలోనే ఏదన్నా డిఫెక్ట్ వచ్చి శారీ మనకు వచ్చినా కూడా మీకు అలా వస్తే గనక నేను చీర మారుస్తా, శారీ ఇస్తారు మార్చి. అలా వస్తేనే చెప్పండి, అంతే. మీకు పోలేదని కానీ అట్లా చెప్పొద్దు దయచేసి. అవును, అందుకనే నేను ఫ్రెష్ మిక్సర్, నాకు ఫ్రెష్ మిక్సర్ ఇచ్చారు, ఫ్రెష్ లేని చెప్పారు, నేను ఫ్రెష్ అని చెప్తున్నా. పొరపాటున ఎక్కడన్నా 1 వస్తే, బండి 8 చీరలు అమ్మా, 8 చీరలు ఏంటంటే అన్ని మంచిగా ఉంటాయి. ఎక్కడన్నా ఒక బండి మ్యాచింగ్ దాంట్లో ఏంటంటే ఒక చీర పొరపాటు వచ్చింది అనుకో, అది వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే డ్యామేజ్ వచ్చింది, డ్యామేజ్ రాదని చెప్పారు కదా అనుకుంటారు. అలా భయపడాల్సిన పని లేదు. మీకు జెన్యూన్ గా డ్యామేజ్ వస్తే కనుక నాకు ఫోటో పెట్టండి. ఓకే, ఓపెన్ పిక్ బేల్ తీసుకున్న వెంటనే ఎందుకైనా బెటర్. మీకు సారీ నేను మార్చిస్తాను, అంతే. అది అన్న. ఇప్పుడు మనకి సింగిల్ అయితే ఎంత అన్న? సింగిల్ అయితే 50 రూపాయలు ఎక్స్ట్రా, ఎప్పటిలాగే. వీలైతే ఒక 2-3 ఓపెన్ చేద్దాం, అంటే మనం ఫ్రెష్ అని చెప్తున్నాం కాబట్టి ఏమైనా 2 డిజైన్లు అనేది చూపించేస్తాము, మీరైతే చూసేయండి. ఆఫ్ అండ్ ఆఫ్ మంచి పొడుగుండే వాళ్ళకి మామూలుగా ఉండదు చీర అసలు. ఓకే అన్న. బ్లౌజ్ కూడా బార్డర్ వచ్చేసి చూడండి, సారీ అంతా ఇలాగే వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇది లాంగ్ ఫ్రాక్ కి, అవును,
పట్టు లంగాలకి అది చాలా బాగుంటుంది. లంగావణి సెట్ కూడా బాగుంటుంది. చాలా వీటిల్లో ఏవైనా కూడా కస్టమైజేషన్ కి లంగావణిలకి బాగుంటాయి. ఎందుకంటే బిగ్ బార్డర్స్ వాటికి చాలా అనుకూలంగా ఉంటాయి అన్నమాట. గమనించండి, 425 రూపాయలు ఇంటూ మనకు వచ్చేసరికి 8 అయితే మనకి కట్ట ప్రైజ్, ఇలా కట్ట ప్రైజ్ వస్తుంది. కంపెనీ వాళ్ళు ఏంటంటే 8 చీరల మ్యాచింగ్ బాగుంది అని చెప్పి వాళ్ళు ఆ మ్యాచింగ్ ఇస్తున్నారు. అందుకే నేను ఇప్పుడు 8 అని చెప్తున్నా. అంతే. అందులో 5 తీసుకుంటాము 6 తీసుకుంటాము అన్నా కూడా నేను హోల్సేల్ రేట్ తీసుకుంటే బండిలు 8 చీరల బండిలు తీసుకుంటే ఆ రేటు అంటే లేదంటే +50. కొంతమంది అమ్ముకునే వాళ్ళు ఏంటంటే అన్న 10 చీరలు తీసుకోలేక ఒక 6-7 తీసుకుంటామంటే అప్పుడు ఇచ్చాం మనం కాదంటలా. ఇప్పుడు 8 చీరలే వచ్చింది బండిలకి. 8 చీరలకు 8 తీసుకుంటేనే హోల్సేల్ రేట్. ఓకే అన్న, కానీ ఇది అసలు డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇంత మంచి కలెక్షన్ ఇచ్చినప్పుడు ఈజీగా ఎటు కొనాలని డిసైడ్ అయ్యారుగా, 6 కొనాలని డిసైడ్ అయ్యారుగా, ఇంకా 2 ఎట్టో ఒకటే కలుపుకొని 8 తీసుకోండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది, వెరీ నైస్. అంటే ఇప్పుడు డౌట్ పెట్టావు కదా నాకు, అందుకని చెప్పి నేను కూడా ఓపెన్ చేస్తాను. అంతే, ఒక 2-3 చూపిస్తే చేస్తే మనం క్లియర్ గా చెప్తున్నాము, అట్లనే చూపించామన్న ఫీలింగ్ కూడా బాగుంది. చూడండి ఎంత బాగుందో, వెరీ నైస్. ఏదైనా షోరూమ్కి వెళ్ళిపోతే 1000 పైన చెప్పినా కూడా సైలెంట్ కొనుక్కొని రావాల్సిందే. బొమ్మకు కట్టేసేసి అంతే, ఒక మెల్లో ఏదైనా వేసి చిన్న హిప్ బెల్ట్ పెడితే అక్కడ పక్కన ఒక పేపర్లో 2000 అన్నా సైలెంట్ కొనుక్కొస్తాము. కానీ ఆన్లైన్ వ్యాపారం చేస్తున్నావు కానీ వ్యాపారం ఓపెన్ అయిపోయింది. కస్టమర్లకు ఏంటంటే రేట్లు చాలా వరకు తెలిసిపోయినాయి. ఇంతకు ముందు నాకు చిన్నప్పుడు నా 13 ఏళ్ల కాడ నుంచి వచ్చా ఫీల్డ్ లోకి, నాకు 20-25 ఏళ్ళు వచ్చేదాకా వ్యాపారం గుట్టుగానే ఉంది. ఎప్పుడైతే ఆన్లైన్ అనేది పెరిగిందో కస్టమర్లకు కూడా వ్యాపారం ఓపెన్ అయిపోయింది. మనం చెప్తుంది జెన్యూనా లేదని వాళ్ళే చెప్పేస్తారు. అవును, ఈ రేటు నేను ఇంత చెప్పాను, ఈ రేటు వీళ్ళు తక్కువకి ఇచ్చారా లేదా అనేది కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. అవును, ఇప్పుడు ఇది 4 కంటే కస్టమర్లు కళ్ళు మూసుకొని సెట్లు తీసుకెళ్లిపోతారు కన్ఫర్మ్ అండి. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఏంటంటే 1-2 ఆర్డర్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు స్లోగా పెట్టుకుంటే కలెక్షన్ మీ వరకు రాదు, కాబట్టి కొంచెం తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి. చూడండి అసలు ఎంత ఈజీ ప్రైస్, మంచి ప్రైస్ కి ఎంత బాగుందో, సూపర్ అన్న. ఇదే చీరలో టిష్యూ పట్టి ఇదే బార్డర్లు మనం ఫస్ట్ లో అలవాటు చేసిందే మనం. అవును, కాంప్లెక్స్ లో అవును, డ్యామేజ్ చీర 480 రూపాయలు. అవును, అసలు ఆ టైం కృప అసలు. ఆ కలెక్షన్స్ తోనే మనం బయటకు వచ్చామని కూడా చెప్పాలి. 8 నెలలు కంటిన్యూగా అమ్మాను, ఆ తర్వాత ఆపేసాం. అవునవును, కానీ రియల్లీ నైస్. అసలు మంచి ఒక పాపకి ఏదైనా 2 పిల్లలకి లంగాలు కుట్టించి బ్లౌజులు కుట్టిస్తే కూడా అసలు ఎంత బాగుంటాయో. ఇంత తక్కువ ప్రైస్కి అయిపోయినట్టు అయిపోయింది అనమాట. కలెక్షన్ అయితే ఇప్పుడు ఎలా అన్నా ఫుల్ ఉందా, ఎంత ఉంది మన దగ్గర? లిమిటెడా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇంకా ఎందుకంటే ఒకటి అన్లిమిటెడ్ గా తీసుకొచ్చి పెట్టే టైం కాదు ఇది. ఎందుకంటే నెక్స్ట్ 3 నెలలు పెళ్లి సీజన్ కాదు. ఓకే, రంజాన్ ఉగాది పోతే పండగలు మనకి ఈ టైం అంతా ఏంటంటే ఇంకా మనం ఓపెన్ చెప్పు కాబట్టి కొంచెం స్టాక్ అనేది ఇంత ముందులా ఉండదు. ఇప్పుడు 3 నెలలు కొద్దిగా డల్ గా ఉంటుంది కాబట్టి లిమిటెడ్ స్టాక్ ఉంది. అండ్ వీలైనంత తొందరగా అయితే కాంటాక్ట్ అయిపోండి. చూడండి ఎంత బాగుందంటే నో మిస్ప్రింట్స్ అండి, నో డ్యామేజెస్, అన్ని కూడా ఫ్రెష్ మనకు వచ్చేసరికి స్టాక్ అనమాట. ఫ్రెష్ లో మిక్స్డ్ కలెక్షన్ 425 రూపీస్. 8 చీరల కట్ట 425 × 8 సింగిల్ కావాలంటే +50. మరో డిజైన్కి వెళ్దామన్నా. నెక్స్ట్ మన కలెక్షన్ అమ్మా. ఓకేనా, ఇది వచ్చేదానికి ఫ్యాన్సీ పట్టు సారీస్. అంటే క్లాత్ వచ్చేదానికి పట్టు క్లాత్ వస్తుంది, అయితే ఫ్యాన్సీగా ఉంటాయి డిజైన్లు. ఓకే, డిజైన్స్ అన్ని కూడా ఫ్యాన్సీగా ఉంటాయి. ఓకే, వేరియేషన్ అదనమాట. ఇప్పుడు దీనిలో ఏంటన్నా ఎన్ని డిజైన్స్ ఉంటాయి, కట్టకి ఎన్ని ఉంటాయి, అసలు ఏంటి మెటీరియల్? ఇది వచ్చేదానికి ఇది కూడా మిక్స్ ఐటమే. ఓకే, ఇట్లా డిజైన్ ఇదొక డిజైన్, ఇదొక డిజైన్, ఇదొక డిజైన్. ఇట్లా నేనేంటంటే డిజైన్ ఇందులో 2 రంగులు వచ్చినాయి కదా. అవును, ఇంకా ఉంటాయి రంగులు. తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే మిక్స్డ్ కలెక్షన్ లో ఎన్ని డిజైన్స్ ఉంటాయని ఒక డిజైన్ ప్రకారం కొన్ని అర్థం అవడం కోసం చూపిస్తున్నారు. ఓకే, ఇదంతా ఒక డిజైన్ ఇట్లా ఉంటది. ఓకే, ఇది సింగిల్, ఇలా ఒక డిజైన్ ఉంటది. ఈ 4 ఒక డిజైన్, ఇకత డిజైన్లు ఉంటాయి, రంగులు కూడా వస్తాయి. అవును. ఇది ఒక డిజైన్, చెక్స్ లో పోచంపల్లి డిజైన్. అంటే మనం రెండే చూపిస్తున్నాము, అంతే ప్లేస్ లేదు కాబట్టి. అవునవును, ఇందులో కూడా కలర్స్ వస్తాయి. ఇది లహరియా టైప్ వస్తుంది, లహరియా టైప్.
ఇది ఇందులో కలర్స్ వస్తాయి. ఓకే, ఇవన్నీ సింగిల్స్ ప్లస్ ఇవేమో చెక్స్ టైప్ లో వస్తాయి. చెక్స్ టైప్ లో పోచంపల్లి స్టైల్ వస్తాయి. ఓకే ఓకే, ఇందులో ఏంటంటే కలర్స్ వస్తాయి అంతే. కాకపోతే 1-2 కలర్స్ వస్తాయి. మాకు అర్థం అవడం కోసము కట్టలో ఎలాంటి డిజైన్స్ కలుపుతున్నామని మీకు తెలియడం కోసం మేము ఇలా కొన్ని డిజైన్స్ పెట్టి వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ కోసము ఒక 2 to 3 డిజైన్స్ కలర్స్ అనేది చూపిస్తున్నాము. కానీ ఇంకా కలర్ కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్యాన్సీ లుక్ లో అయితే ఉంటాయి అన్నమాట. మరి ఎట్లా అన్న ప్రైస్ అంతా? రేట్ వచ్చేదానికి హోల్సేల్ రేటు కేవలం 390 రూపాయలు. అంతేనా? బయట కొనాలంటే రేట్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే మనకి ఏంటంటే కొద్దిగా ఎక్కడన్నా 1 వీవింగ్ మిస్టేక్లు వస్తాయి అని చెప్పారు. అందుకనే రేట్ తక్కువ వచ్చింది మనకి. 390కే పెట్టా. 390కి నేను అమ్మితే హోల్సేల్ గా నాకు వచ్చేది 10 రూపాయలే చీరకి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు తీసేయాలి. మీకు మీ జిఎస్టీ కడతలా వేయట్లేదు బిల్లులో, కానీ మీకు జిఎస్టీ కట్టి తెచ్చుకోవాలి. ఇవన్నీ కస్టమర్లకు మనం జిఎస్టీ వేయమా? ఎందుకంటే జిఎస్టీ వేస్తే రారు. ఇక బయట వాళ్ళకి ఏంటంటే తెలియదు, జిఎస్టీ కలిపి చెప్తారు రేటు. మనం అట్లా చెప్తానికి కూడా మనకు అవకాశం లేదు. ఎందుకంటే మనం లాస్ట్ లో ఉన్నాం, మన దాకా కస్టమర్ రావాలని చూసుకుంటాము. అందుకనే జిఎస్టీ వాళ్ళకి వెయిట్లా నేనైతే జిఎస్టీ కట్టి తెచ్చుకుంటున్నా. అట్లా ఏం చేస్తాం, ఒక్కోసారి తప్పదు. ఇక కాకపోతే మోడల్స్ అయితే చాలా బాగుంటాయి అమ్మా, బాగున్నాయి. సేమ్ ఇదే మోడల్ కొంతమంది రేటు తక్కువ పెడతారు, తక్కువ పెట్టేసి క్లియరెన్స్ సేల్ ఏదో ఒకటి పెడతా ఉంటారు. అట్లా రేటు చూసి మోసపోవద్దు. కానీ మన ఇచ్చే కలెక్షన్ క్వాలిటీ ఎక్కువగా ఉంది, క్వాలిటీ హెవీగా ఉంది. చూపిద్దాం, ఒక్కొక్కటి చూపిద్దాం. షూర్ అన్న, ఇక్కత స్టైల్లో ఒకటి చూద్దామండి. అంతా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. కాకపోతే వాళ్ళు చెప్తారు. నా పళ్ళు భలే ఉందన్న. ఓపెన్ పిక్ 399 అన్న. 390 రియల్లీ నైస్. ఇదంతా సారీ చాలా బాగుంది. 390 హోల్సేల్ ప్రైస్ అండి. మంచి లాభం తీయచ్చు కలెక్షన్ లో, మీరు మంచి లాభం తీయచ్చు గ్యారంటీ. చూడండి ఎంత బాగుందో. వాళ్ళు చెప్తారు, కాకపోతే ముందు జాగ్రత్త మనం చెప్పాలి. మేబీ చీరకు చీర తీయగలిగిన సత్తా ఉంది అది అంతే. అసలు ఎందుకంటే ఐటమ్స్ పద్దాక దొరికే ఐటమ్స్ కాదమ్మా, చాలా బాగుంటాయి. మెత్తగా స్టిఫ్ గా అనేది అది అన్న ఫస్ట్ పట్టు క్లాత్ ఉంటది అన్నారు కదా, చాలా బాగుంది. వీవింగ్ డిఫెక్ట్ అన్న కారణం ఉంది కాబట్టి మనకి రేట్ కి ఇచ్చారు. కానీ 99% కంపెనీ మంచిది. వీవింగ్ డిఫెక్ట్ కూడా రావు 100% లో. 1% అనేది ఎక్కడైనా సహజం. అది రెగ్యులర్ గా వచ్చే ఐటమ్స్ కూడా వస్తానే ఉంటాయి. అది ఒక్కోసారి నిజమే, చెప్పలేము అసలు. క్యాటలాగులు కొంటారు బయట బాక్స్ ఐటమ్, వాళ్ళు చూసుకుంటారు. అసలు అవును నిజమే, ఏం చేయలేము దానికి. ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అసలు ఎంత బాగుందో అసలు. 3 రంగులు వేస్తాను, చూపిస్తా. ఏ చీరకి ఆ చీర అంతే, ఏ కలర్ కాదు. ఇంకా మనం ఏంటంటే కొన్ని తీసాం అంతే అండి. ఇంకా చాలా కట్టలు ఉంటాయి. ఇంకా మేబీ మీకు వచ్చే కట్టలో వేరే కలర్ కలవచ్చు, గమనించండి. అలా కలర్స్ మాత్రం ఇంకా ఉన్నాయి అన్నమాట. కలర్ చార్ట్ అనేది చూడండి. పింక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి పళ్ళు చక్కగా గ్రీన్ కలర్ ఎంత బాగుందో. బ్లౌజ్ నైస్ అన్న, వెరీ నైస్. అసలు మన దగ్గర తీసుకునే రీటైల్ కస్టమర్స్ నిజంగా అదృష్టవంతులు అసలు. ఎందుకంటే మనం +50తోనే మనం ఇస్తున్నాం కాబట్టి. బ్లౌజ్ సూపర్. జస్ట్ శాంపిల్ చూపిస్తాను. అవునవునవును, ఈ ఫ్యాన్సీ ఇద్దామన్నా. బాగుంది. కనకంబరంకి పింక్ బార్డర్, సెల్ఫ్ డిజైన్ బుటా వచ్చేసి అంతా కూడా చూడండి. అన్ని మీ ముందే కవర్ ప్యాకింగ్లు అన్నీ తీసాం. ఇలా కట్టలు కూడా మీ ముందే మేము ఓపెన్ చేసి సర్దుకున్నామండి. పళ్ళు బ్లౌజ్ బాగుందన్న అసలు. లైట్ వెయిట్ అన్న ఈజీగా మూవ్ ఆన్ చేసేస్తున్నారు చూడండి. బ్లౌజ్ చీరంతా చిన్న బార్డర్ సిల్వర్ తో కలర్ ఒకటే వస్తుంది. బార్డర్ లో వచ్చేసరికి 1-2 కలర్స్ మారుతూ ఉంటాయి. ఓకే, వచ్చింది కదా, దానికి రెడ్ రావచ్చు లేదా గ్రీన్ రావచ్చు. ఎలా వస్తుందో మనకు ఐడియా లేదు. అదే 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 వీవింగ్ డిఫెక్ట్ అని మాత్రమే మనకు చెప్పారు, కానీ ఎక్కడా లేదు వీవింగ్ డిఫెక్ట్. పళ్ళు బ్లౌజ్ అయితే చేసాము, చూపించాము. లెహరియా లైన్స్ విత్ మనకి వచ్చరికి చూసారు కదా, మంచి మీనా బుట్టా వచ్చింది. చాలా బాగుంది. ఓపెన్ పిక్ అయితే విత్ మనకి పళ్ళు బ్లౌజ్.
ఓకే. బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది, కాకపోతే సపరేట్ గా వస్తుంది. దీనికి ఏంటంటే రన్నింగ్ లో వచ్చేసాడు. ఇలా కూడా వస్తా ఉంటాయి. ఇంకో చీర కూడా చూద్దాం. కొలత వస్తాయి, చీరలు మామూలుగానే వస్తాయి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తయారు చేసేటప్పుడు ఒకేసారి కొన్ని వేల మీటర్లు తయారు చేసుకుంటారు. శారీకి పవరు ఒక్కసారి ఏమైందంటే బ్లౌజ్ రాదు. ఓకే ఓకే. ఎండింగ్ అయిపోయింది, ఆ వరకు కొలత వచ్చేస్తుంది అట్లా. కానీ అయితే మాత్రం మస్తు ప్రైస్ అండి, 390 అంటే మాత్రం అమేజింగ్ అనమాట. మిస్ అవ్వకండి, మంచి లాభాలు తీయచ్చు, ధైర్యంగా తీయచ్చు అండి. రీసెల్లర్స్ మాత్రం తీసుకెళ్ళిన వాళ్ళు. రిటైల్ తీసుకుంటే కూడా మన దగ్గర +50 కాబట్టి అది కూడా రియల్లీ మంచి ఆప్షన్ అనమాట. చాలా బాగుంది అసలు. కనకాంబరం కలర్ చాలా సెల్ఫ్ బుట్టాతో పెసర గ్రీన్ కలర్తో పళ్ళు బ్లౌజ్తో బద్రిపోయింది. మెత్తగా ఉందన్న బాగా, అంటే నిలబడినట్టుగా కాకుండా చక్కగా నిలబడి అణిగిపోయినట్టుగా కుచ్చులన్నీ నీట్గా ఉంటాయి. అది బెటర్. కొత్త మాట, చక్కగా మన చెప్పిన మాట మన చీర ఉంటది. ఓకే. ఇలా డిజైన్స్ చాలా ఉంటాయేమో. ఏంటంటే మిక్స్ ఐటమ్. రేట్ వచ్చేసరికి కేవలం 390 మాత్రమే. పోచంపల్లి. ఇందులో కూడా 4 రంగులు దాకా వస్తాయి. రెండే చూపిస్తున్నాం, ఒక 2 చూపిస్తున్నాం అంతే. ఓకే, చూడండి ఎంత బాగున్నాయో. పళ్ళు నాన్న, బ్లౌజా? అదే పళ్ళు, ఇదే పళ్ళు. బ్లౌజ్ ఎలా వచ్చింది? ఓ నైస్, డిఫరెంట్ గా ఉంటుంది. చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంటది. ఇలాంటి ఐటమ్స్ ఏంటంటే మనకి పద్దాకలు దొరకవన్నా. మంచి ఐటమ్, అసలు మిస్ కాకుండా తీసుకోవాలి మనోళ్ళు మాత్రం ఈసారి. ఇవన్నీ ఏంటంటే లిమిటెడ్ స్టాక్ లేదమ్మా. మనకి ఏంటంటే అన్లిమిటెడ్ గా చెప్పా కదా, అన్లిమిటెడ్ గా తీసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చేయలేము. కట్ శారీస్ చేయాలి ఇంకా. ఓకే ఓకే. ఇంకో డిజైన్ చూద్దాం. ఓకే, సెల్ఫ్ మీనా బుట్ట, మంచి కల్నేత షేడ్. అయ్యి బాబోయ్ భలే ఉంది, ఆరెంజ్ కలర్ తో సూపర్. ఆరెంజ్ కలర్ ఏంటంటే కాంట్రాస్ట్ మ్యాచింగ్. అవును, చాలా బాగుంటుంది. చీర కట్టాక చాలా లుక్ వస్తుంది. పళ్ళు, బ్లౌజ్ కూడా ఒక లుక్ ఇచ్చేద్దాం. సూపర్. ఇవన్నీ ఏంటంటే అమ్మా పట్టు టైప్ లోనే మిక్స్ ఐటాలు. మనం బయట కొనుక్కోవాలన్నా కూడా హోల్సేల్ లో మాక్సిమం 650-700 తక్కువ. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే కవర్ ప్యాకింగ్ బాక్స్ పెడతారు, మనం అవి పెట్టకుండా తీసుకుంటాం. సెట్ వేజ్ లేకుండా. ఇలా అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే ఇదైతేనే బెస్ట్. సెట్ వేజ్ అని చెప్పి తీసుకెళ్తారు, కానీ సెట్ లో సగం పోతే సగం ఆగుతాయి. అసలు అది నిజం. అసలు ఏదో ఒక కలర్ కబాల్ కళ్ళకి అందరికి నచ్చే కొన్ని కామన్ కలర్స్ వెళ్ళిపోతాయి ఫస్ట్, తర్వాత మిగిలిన అమ్మలేక రీసెలర్స్ కొద్ది ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా మనకి 10 రకాల డిఫరెంట్లు అనుకోండి. అసలు డిజైన్ చూపించా కదా అన్న, చెక్స్ కూడా 2 రంగులు, ఈ డిజైన్ లో 2 రంగులు అట్లా మొత్తం పచ్చర్లు వస్తాయి. అంతే కదా. ఇప్పుడు ఈ చెక్స్ లేని వాళ్ళు ఉంటారు, గబాల్లో ఒకరు వచ్చి ఇది సెలెక్ట్ చేసుకుంటారు. కొంతమంది పళ్ళు వచ్చింది, కొంతమంది ఉంటారు ఇక్కత్ సెలెక్ట్ చేసుకుంటారు. పళ్ళు ఎలా ఇస్తాడా అవునా, అరిపించేసారు ఫైనల్లీ. ఓకే, నైస్. ఎన్ని చీరలు ఇప్పాం కానీ ఎక్కడ వీవింగ్ డిఫెక్ట్ అనేది అసలు అది మర్చిపోయాము. అసలు ఆ కాన్సెప్టే మర్చిపోయాను. వీవింగ్ డిఫెక్ట్ అన్న విషయం అసలు ఎక్కడ అయితే మనకైతే తగలలేదన్న. రియల్లీ నైస్. అవును, అలాంటి వీడియో అమ్ముకునే వాళ్ళకి మాత్రం ఇదైతే చాలా ఛాన్స్ రేట్. చీర లాభం. ఇందాక బేల్స్ తీసి మేము చూస్తున్నాము, మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్ ఇప్పటికిప్పుడు వచ్చిన వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఓకే ఓకే. ముందు మెయిన్ క్లాత్ బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది, డిజైన్స్ బాగున్నాయి, మీరు పెట్టిన ప్రైస్ బాగుంది. వీడియోలో మీకు డైరెక్ట్ గా క్లాత్ మేము చెప్తున్నా స్మూత్ గా ఉంది, బాగుందని. కొంతమందికి డౌట్లు అనమాట, చీర అలాగే ఉందా మీరు చెప్పినట్టుగా మెత్తగా? మీరు డైరెక్ట్ గా రండి తల్లి ఒకసారి చూసుకోండి అని చెప్పి చెప్తా ఉంటే ఇప్పుడు కూడా చెప్తున్నా. క్లాత్ అయితే నెంబర్ 1 ఉందమ్మా. ఆన్లైన్ లో బుక్ చేసుకునే వాళ్ళు అయితే భయపడవసరం, అవునవును, ధైర్యంగా తీసుకోవచ్చు. ఎందుకంటే క్లాత్ దొరకదు పద్దాకలా. పట్టు క్లాత్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ షూర్ అన్న. నెక్స్ట్ వచ్చేదానికి కాటన్ చీరలు చాలా మంది అడుగుతున్నారు, అందుకనే కాటన్ చీరలు. అది కూడా మళ్ళీ మిక్స్ ఐటమే. ఓ, ఇందులో కూడా సెట్లు తీసుకోలేదు, మాకు అదే బెటర్. ఎందుకంటే సెట్ అని తెలియమ్మా మనకి 6 రంగులే వస్తాయి. ఇదే మిక్స్ అనుకో 6 డిజైన్స్ వస్తాయి. 6 డిజైన్లు ఏంది సెట్ వచ్చేదానికి ఒక బేలికి 120 చీర వస్తాయి. 120 డిజైన్లు వస్తాయి.
120 డిజైన్లు వస్తాయి. ఓకే, ఒక్కో చీర ఒక్కో డిజైన్ ఉంటుంది. అలా మనకి వచ్చేసరికి కాటన్లలో కూడా మిక్స్డ్ డిజైన్స్ అన్నమాట. ఓకే అన్న. కంపెనీ అయితే ఒకటే కంపెనీ. ఓకే. ఆ కంపెనీలో ఏంటంటే ఒక్కొక్క పేరు మీద ఒక్కో చీర వస్తా ఉంటుంది. ఓకే. అన్ని క్వాలిటీ హెవీ క్వాలిటీలు బాగానే ఉంటాయి. అలా వచ్చిన వాటిలోనే డిజైన్స్ ఇవన్నీ. ఓకే. మరి ఇప్పుడు విత్ బ్లౌజా వితౌట్? విత్ బ్లౌజ్. అందుకే విత్ బ్లౌజ్ కలిపేటట్టు పెట్టాము. విత్ బ్లౌజ్ అన్ని కనపడేటట్టు పెట్టారు. కంపెనీ అన్ని కోమల్ బ్రాండెడ్ అందులోనే మళ్ళీ పేర్లు మారుతాయి అంటే డిజైన్ బట్టి. అది ఆయిష్ ఒకటి. ఓకే. తర్వాత కానీ అయితే డిజైన్స్ అయితే బాగున్నాయి. చాలా రకాలు ఉంటాయి వాళ్ళ పేర్లు. కాకపోతే క్వాలిటీలన్నీ హెవీ క్వాలిటీ. అన్న మరి ఇవి ఎలా వస్తాయి? ఒక హోల్సేల్ తీసుకోవాలంటే ఎన్ని వస్తాయి? హోల్సేల్ కంటే బండిల్కి 15 చీరలు. 15 వస్తాయి. 15 డిజైన్లు 15 కలర్లు. ఆ 15 చీరలు తీసుకుంటేనే హోల్సేల్ రేట్ వస్తుంది. ఓకే. ఇక క్యాట్లాగ్ ఊరికి మామూలు క్యాట్లాగ్ కూడా ఎవరు ఇట్లా మిక్స్ అయ్యడానికి శాంపిల్ కోసం మనకి అట్లా పంపించారు. సేమ్ ఫోటోలు ఎలా ఉంది సారీ అలానే ఉంటుంది మనకి. ఇట్లా నేను ఇట్లా మామూలుగా డిజైన్ వరకే చూపిస్తాను. ఇట్లా ఓపెన్ అయితే చేయను. ఓపెన్ చేస్తే కాటన్ చీరలు ఎందుకు పని? అదే ఫోల్డింగ్ పోయిద్ది కదా. పోయిద్ది రాదు కూడా. జాకెట్ అయితే చూపిస్తాను ఎలా వచ్చేది ఏందనేది. బ్లౌజా? ఓకే అన్న. ప్రతి చీరకి బ్లౌజ్ కంపల్సరీ వస్తుందమ్మా. చీర జాకెట్ అన్నాక జాకెట్ రావాల్సిందే. డిజైన్లు వచ్చేదానికి ఒకదాని కూడా సంబంధమే ఉండదు. 15 చీరలు 15 డిజైన్లు అంటాం. అట్లాగే నువ్వు ఎన్ని తీసుకున్నా కూడా అన్ని డిజైన్లు వస్తాయి. ఓకే. సపోజ్ అమ్ముకునే వాళ్ళు వచ్చారు, 30 చీరలు కావాలంటే 30 డిజైన్లు వస్తాయి. అట్లా ఎందుకంటే చెప్పాక బేలికి 120 చీరలు వస్తే 120 డిజైన్లు వస్తాయి. 120 రకాల డిజైన్స్ వస్తాయి. అది అట్లా చూసుకోండి ఒకసారి. మీకు ఏమైనా సింగిల్ చీర కావాలనుకున్న వాళ్ళు మాత్రం అనుకునే వాళ్ళకి అది ఇట్లా చూపిస్తే మనకి ప్లస్ అవుతుంది కాబట్టి ఇలా మనం చూపిద్దాము. ఇప్పుడు మనకి 15 తీసుకునే వాళ్ళకి ఎలా పడుతుంది, అలానే సింగిల్ అయితే ఎలా పడుతుంది? 15 చీరలు తీసుకునే వాళ్ళకైతే 315 రూపాయలు. ఓకే అన్న. హోల్సేల్ రేటు. ఆ 5 రూపాయలు ఎందుకంటే 5 నాకు వచ్చేది. కాటన్ చీరలు అమ్మితే అంతకంచి రాదు. ఇక ఎందుకంటే అడుగుతున్నారని పెడతామే. కాటన్ చీరలకి ఇది కూడా పాత రేట్ అమ్మా. ఇది కొత్త రేట్ కాదు. కొత్త రేట్ కాదు. పాత ఎల్ఆర్లు కాబట్టి మనకి పాత రేట్ కాబట్టి ఆ రేటుకి అమ్ముతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఇట్లా మిక్స్లు తీసుకోవాలంటే నేనే పెట్టాలి 370 రూపాయలు పెట్టాలి. ఓకే ఓకే ఓకే. అట్లా అందుకని చెప్పేసి 315 రూపాయలు. 315 ఇంటూ 15 చీరలు. ఓకే. హోల్సేల్. సింగిల్ గా కావాలంటే మాత్రం 50 రూపాయలు ఎక్స్ట్రా. అది మామూలు ఇంకా. ఓకే అన్న. ఇట్లా డిజైన్స్ ఒకసారి చూపించు. ఇట్లా షూట్ చేశాను. డిజైన్స్ అనేది మనం ఇలా క్లియర్ గా చూపించాము. 2 times చూపించాం. ప్రతిసారి అర్థమవుతుంది. బార్డర్ కనపడి ఓకే ఓకే. ఎందుకంటే ఫోటోలు తీసుకొని ఫోటోలు పెట్టే వాళ్ళు క్లారిటీగా పెడితే మనకి బాగుంటది. అదేమన్నా మనల్ని అంటున్నారు మీరు ఫోటోలు చూపించలేదు, సరిగ్గా చీరలు చూపిస్తలేదు, అందుకని ఇట్లా చూపిస్తున్నా. ప్రతి చీర కావాలనుకున్న డిజైన్లు పెట్టుకోండి. మన సినిమాలు ఏదైనా ఈ ఆడవాళ్ళు ఇంట్లో మొబైల్ మాట బయట మాట వింటారు, మనల్ని ఎందుకు బతకనిస్తారు? ఓకే. సో అట్లయితే మనమే సరిగా చూపించట్లేదు అన్నారు. మనమే చూపించట్లేదు, వాళ్ళు సరిగ్గానే చూస్తున్నారు. ఓకే ఓకే. సరిగ్గానే చేస్తున్నారు. 315 రూపాయలు ఇంటూ 15 అయితే మనకి హోల్సేల్ ప్రైస్ అండ్ సెట్ ప్రైస్ అనమాట. సింగిల్ కావాలనుకునే వాళ్ళకి 315 ప్లస్ 50 రూపాయలు, 365 రూపాయలు విత్ బ్లౌజ్ లో. గమనించండి ఇది కూడా మనకి మిక్స్డ్ కలెక్షన్, ఫ్రెష్ పీసెస్. నెక్స్ట్ మనం ఇంకో కలెక్షన్ అమ్మా. ఓకే అన్న. ఇది కూడా కాటనే కాకపోతే క్యాట్లాగ్ ఐటమ్. నేను అసలు కాటన్ పెట్టకూడదని అనుకుంటా కానీ కస్టమర్లే వదిలిపెడుతున్నా. ఓకే ఓకే. మన దగ్గర నుంచి కాటన్ అడుగుతున్నారా? అందుకని చెప్పి కాటన్ పెట్టాల్సి వస్తుంది. అది కూడా పెడతానికి కారణం ఏంటంటే రీజనబుల్ కారణం. ఒకటి వచ్చేసరికి ఇది బెంగాలీ కాటన్ స్టైల్ వస్తుంది. ఓకే. కంపెనీ వచ్చేసరికి లకానీ కంపెనీ. లకానీలో ఇట్లా ప్రతి చీర బెంగాలీ కాటన్ స్టైల్ వస్తుంది. ఓకే ఓకే. 10 రంగులు ఒకటే డిజైన్. ఓకే అన్న. బాగుంది. అంటే మనకి మీనా డిజైన్స్ ఉన్నట్టున్నాయి, మీనా కాటన్ లో వచ్చే డిజైన్స్ ఉన్నట్టున్నాయి. క్యాట్లాగ్ బుక్లెట్ ఉంది అంటే మనకి వచ్చేసరికి బ్రాండెడ్. 10 చీరలు 10 డిజైన్లు. లాస్ట్ పేజీ అయితే అన్ని డిజైన్లు అన్ని రంగులు వస్తాయి. ఏమేం కలర్స్ ఉన్నాయి, ఏమేం రంగులు ఉన్నాయి అనేది 10 రంగులు వస్తాయి. 10 రంగులు ఇక్కడ వస్తాయి. అంటే కూల్ గా ఉంటాయి కదన్నా ఈ డిజైన్స్ అన్ని కూడా. ఇది ఇంకో విషయం ఏంటంటే ఇది మల్మల్ కాటన్. ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది వాస్తవంగా. బయట కొనే వాళ్ళకేను బయట రిటైల్ గా అమ్మే వాళ్ళకైతే చాలా ఎక్కువ ఉంటుంది. మనకి ఏంటంటే హోల్సేల్ గా కాబట్టి మనం
ఇదంతా ఏంటంటే బెంగాలీ కాటన్ సేమ్ ఇట్లాగే వస్తుంది కానీ చాలా బాగుంది దాని స్టైల్. ఈ డిజైన్ చూసే నేను కొద్దిగా ఇష్టపడ్డా, ఎందుకంటే 90% కాటన్ చీర కట్టేవాళ్ళు ఎక్కువ శాతం ఈ డిజైన్ కి ఇష్టపడతారు. అవును, కూల్ గా ఉండడానికి ఇష్టపడతారు. ఇది వచ్చేదానికి మనకి కాటన్, ప్యూర్ కాటనే, కాకపోతే మల్మల్ కాటన్, చాలా బాగుంటుంది శారీ. ఇట్లా ఇది బ్లౌజ్. ఓకే అన్న, బ్లౌజ్ కూడా కింద బార్డర్ వస్తుంది. ఇవి ఎన్ని ఉంటాయి బాక్స్ లో? 10 చీరలే వచ్చేది. 10 రకాల కలర్స్, 2 సెట్లు వస్తాయి, 10 చీరలు వస్తాయి. ఓకే ఓకే ఓకే. 10 రంగులు నేను చూపిస్తాను. మ్యాంగో ఎల్లో, సపోటా షేడు అండ్ లైట్ వంకాయ షేడు, గ్రీను అండ్ మనకి ఉల్లిపొట్టు రంగు, యాష్ కలరు, బ్రిక్ ఆరెంజ్, పెసర గ్రీను, ఓకే, సంపంగి ఫ్లవరు, రామా గ్రీను. ఓకే అన్న. మనకి క్యాటలాగ్ లో ఏ రంగులు అయితే ఉంటాయో సేమ్ టు సేమ్ అవే ఉంటాయి. మనకి మనం ఏంటంటే వీడియో తీసి కొన్ని ఫోటోలు పెడతాం కదా, ఫోటోలు పెట్టినప్పుడు మనకి కెమెరాలో ఒకలాగా బయటకు ఒకలాగా అనిపిస్తుంది, కానీ ఇలా అలా కాదు, వాళ్ళు తీసే విధానంగా తీస్తారు. మన క్యాటలాగ్ లో అయితే ఏ కలర్ కనిపిస్తుందో సేమ్ టు సేమ్ అదే కలర్ కనిపిస్తుంది. 10 రంగులు, బాక్స్ కి 2 సెట్లు వస్తాయి, 10 చీరలు అట్లా 20 చీరలు ఉంటాయి అన్న లోపల. బాక్స్ లో 20 చీరలు ఉంటాయి, కాకపోతే 2 సెట్లు, కానీ మనము ఒక సెట్ ఇస్తాము. సెట్ కి 10 చీరలు వస్తాయి, ఒక సెట్ ఇస్తాం. కావాలంటే 2 సెట్లు తీసుకో, 2 సెట్లు తీసుకోవచ్చు. సెట్ కి 10 రంగులు. ఓకే అన్న. రేట్ వచ్చేదానికి కేవలం 450 రూపాయలు. 450 రూపాయలు. సో ఇవన్నీ కూడా మనకి హెవీ బ్రాండెడ్ లో అనమాట, లకానీ బ్రాండెడ్ లో. అండ్ మనకి వచ్చేసరికి బెంగాలీ స్టైల్ అంటే డిజైన్ అనేది ఉంటుంది, చాలా హెవీ డిజైన్స్, హెవీ కాటన్ అయితే వస్తుంది అనమాట, కూల్ గా ఉంటుంది. అండ్ సింగిల్ ఎవరికైనా కావాలంటే 500 రూపీస్ పడుతుంది. అండ్ మనకి వచ్చేసరికి 450 రూపాయలు అనేది హోల్సేల్ ప్రైస్ అనమాట. 450 × 10 అయితే మనకి సెట్ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ మన కలెక్షన్ అమ్మా. ఓకే, ఇగో ఇప్పుడు కేరళ కాటన్ మనం చెప్పేది, కేరళ పట్టు. ఏంటంటే చెప్పాం కదా ఫస్ట్ సారి, ఎప్పుడైతే అమ్మాయి గారు ఒకసారి చెప్పారు బుటాలు కూడా కలిపి 175 రూపాయలు అమ్మారని, ఇప్పుడు మళ్ళీ అలా కలిపి వచ్చింది. వావ్, ఓకే ఓకే. అందుకని చెప్పి తీసేయాలి, ఇవన్నీ రేట్లు ఎక్కువ. వాళ్ళు ఏంటంటే మన సపరేట్ గా ఇవ్వమంటే ఒక్కసారి గుర్రోళ్ళు ఏంటంటే మందమ్మతులు పని స్పీడ్ గా చేసుకుంటా పోతుంటారు, కానీ బుట్టాలు ఇవన్నీ కలిపి పెడతా ఉంటారు. చూపిద్దాం వాళ్ళకి, తేడా ఏంటంటే తెలియాలి కదా మనం. బుట్టాలు ఎందుకంటే రేట్ ఎక్కువ చెప్తున్నాం అంటే ఇలా కలిపి వచ్చింది. ఇవన్నీ కూడా మనకి ప్లెయిన్లు, అన్ని బోర్డర్స్ అనేది మారుతూ ఉంటాయి. ఇవన్నీ ఆఫ్ వైట్ లోనే చాలా సో మెనీ అంటే కలర్ వేరియేషన్, లైట్ అని డార్క్ అని అలా ఉంటుంది అనమాట. బార్డర్ కూడా మారుతూ ఉంటాయి. శారీ విత్ బ్లౌజ్ వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, బాబాలే ఉంది. గోల్డ్ ప్యూర్ పల్లు జాకెట్ వస్తాయి, అన్నిట్లో పళ్ళు జాకెట్లు ఉంటాయి. ఇట్లా గోల్డ్ వచ్చిన దానికి ఏంటంటే పళ్ళు జాకెట్ 2 డైరెక్ట్ గా వస్తాయి. ఓకే, ఒక్కోదానికి ఏంటంటే రన్నింగ్ లో వస్తాయి, కొన్నిటికి సపరేట్ ముక్క పెడుతుంటారు. అట్లా ఈ గోల్డ్ వరకు మాత్రం కరెక్ట్ గా వస్తాయి. ఓకే అన్న. ప్లెయిన్ అంటే ఇలాగే వస్తాయి అమ్మా. వైట్ ఉంది, బిస్కెట్ వస్తాయి, అన్ని వస్తాయి. 3 రంగులు చూపించాయన్న, బిస్కెట్, గోల్డ్, వైట్. ఇది గోల్డ్, ఇది ప్లెయిన్, ఇది బిస్కెట్. బిస్కెట్ లో పెద్ద బార్డర్, అది వైట్ లోని గోల్డ్ బార్డర్. ఇట్లా మనకు కావాల్సినవన్నీ వస్తా ఉంటాయి. కానీ మస్తుంది, చాలా చాలా బాగుంది. ఆర్గంజాలకు వైట్ లోనే మనకి బార్డర్లు మారుతా వస్తాయి. ఓకే, ఆర్గంజాలు కూడా ఇందాక చూపించిన ఆర్గంజా వేరు, ఈ ఆర్గంజా వేరు. మళ్ళీ ఓకే ఓకే, ఒక్కొక్క స్టైల్లో వస్తా ఉంటాయి. వైట్, బార్డర్ మారుతా ఉంటది. ఇట్లా ఈ వైట్ అమ్మ, కేరళ వైట్, మన హోల్సేల్ రేట్ వచ్చేసరికి 150 రూపాయలు, కేవలం 150 రూపాయలు అట్లా వస్తాయి. అదే బుటాలు వచ్చేసరికి 300 రూపాయలు హోల్సేల్ రేటు. బుటా వస్తే 300 రూపాయలు. 300 రూపాయలు. ఈ 150 రూపాయలు దానికి ఏంటంటే ఇప్పుడు మనం సింగిల్ గా వస్తామని చెప్పి మనల్ని అల్లాడిస్తున్నారు, అందుకే 25 రూపాయలు పెట్టాక. ఓకే, ఇప్పుడు మనకి సింగిల్ అయితే 175 రూపీస్. 175.
హోల్సేల్ మినిమం ఎన్ని తీసుకుంటే 150 10 10 తీసుకుంటేనే మనం అంతకంటే పెట్టదలుచుకోండి. ఎందుకంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళంతా ఏంటంటే అమ్ముకునే ఆడవాళ్ళు వాళ్ళు ఏంటంటే డబ్బులు ఉండి లేక అన్న 10 చీరలు చాలన్నా అంటారు. ఆ 10 చీరల వరకే తీసుకోండి, 150 రూపాయల కాడికి ఇస్తా అని చెప్తాను. ఓకే సింగిల్ గా కావాలన్న మాత్రం 25 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. అదే బుట్టాల దగ్గరికి వచ్చేసరికి ఇట్లా బుట్టాలు కూడా నేను డిజైన్ చూపిస్తా. ఓకే ఇట్లా మనకి సపరేట్ గా వస్తాయి బుట్టాలు. మా చర్చ్ లో వాళ్ళైతే ఎంత మంది ఉన్నారు నాకు అసలు నిన్న కట్టుకుంటే ఎంత మందిలో ఉన్నా కూడా వాళ్ళు బ్రైట్ కనిపిస్తున్నారు. బుట్టాలు ఇట్లా సపరేట్ గా బండిలు వస్తాయి. ఒక్కోసారి ఏంటంటే ఇందా చూపించా కదా కలిపి వస్తాయి అని కలిపి వస్తాయి. ఈ వచ్చరికి మనకి 300 రూపాయలు రిటైల్ 350. వెరీ నైస్. ఒకదాన్ని చూసి ఒకదాన్ని చూడలేము. ఇవన్నీ కూడా మనకి ఇట్లా ఒక్కో డిజైన్ వస్తా ఉంటుంది. వావ్ సూపర్ మార్వెలస్ కలెక్షన్. బుట్టాలు ఎంత ముందు వచ్చిన దానికన్నా కూడా అదే చాలా ఎక్కువ వచ్చినాయి. ఇంతకు ముందు ఊరిక ఏదో చిన్న చిన్న బుట్ట కలర్ అటు ఇటు మారుతా వచ్చేది. మాత్రం అసలు చెక్స్ ఏంటి, సిల్వర్ బుట్ట, బ్లాక్ బుట్ట, పింక్, గోల్డ్ చాలా బాగున్నాయి. ఇట్లా వస్తాయమ్మా. కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే పోయిన వారం పెట్టే బుట్టాలు నాకు వాస్తవంగా అయితే ఆదివారం నైట్ అయిపోయింది. సోమవారానికి బతులాడుకొని మళ్ళీ మంగళవారం తెప్పించుకున్నాం. ఓకే ఓకే అయిపోయింది. మళ్ళీ తెప్పించా. అలా వచ్చింది కలెక్షన్. ఇంకో అదృష్టం ఏంటంటే మనకి ఈ టిప్ వచ్చినాయి అన్ని ఒకటే స్టైల్లో వస్తున్నాయి. ఓకే ఓకే బుట్టాలన్నీ హెవీగా వస్తున్నాయి. మళ్ళీ మనం ఆర్డర్ పెట్టామనుకో ఈసారి ఏమొస్తుంది మనకి ఐడియా లేదు. అదే 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 నెక్స్ట్ ఏం వస్తుంది మనకి ఐడియా లేదు. ఈ టిప్ వరకు మాత్రం బాగుంది. దీనిలో కావాలంటే అన్లిమిటెడ్ అనుకోండి. ఓకే సూపర్. ఇట్లా అయితే అన్లిమిటెడ్. ఎందుకంటే మనకి బండిల్ వెళ్ళిపోతున్నాయి. అవునవును. బండిల్కి 30 చీరలు వస్తాయి, 35 వస్తున్నాయి. ఎన్ని కావాలంటే అని తీసేసుకున్నారు. బండిల్స్ మెయిన్. ఈ ఒక్క రాష్ట్రం మన ఏపీ మొత్తం ఉన్నాయి. ప్రెసెంట్ ఇది ఎవర్ గ్రీన్ లాంటి ట్రెండ్ అన్నమాట. మనం ఈస్టర్ పండుగ అనుకున్నాం. ఈస్టర్ పండుగనే కాదు మామూలు అన్ని పండుగలకి వైట్ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే మోడల్స్ బాగున్నాయి. అందుకని కావాలనుకున్న త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అమ్మా. కలెక్షన్ నెక్స్ట్ ఇంకొకటి చిన్న కలెక్షన్ మనం పెట్టేది లంగాలు, నైటీలు. డబుల్ ఎక్స్ఎల్. ఇది రౌండ్ నెక్ లో జిప్ వస్తుంది. ప్లస్ మనకి విడిగా బటన్స్ లా చూపించాం పోయిన వారం. ఈ వారం ఏంటంటే కొద్దిగా మార్చాం. బటన్ సిస్టమ్ ఓపెన్ చేసే బటన్స్ అవి ఏంటంటే మామూలు బటన్స్ చూపించాము. అంటే ఓపెన్ లేకుండా పైన షో బటన్స్. ఇది కంప్లీట్ గా మనకి ఓపెనబుల్ అన్నమాట. అంటే ఇలా ఎలా ఉంటుందా అని చెప్పేసి ట్రై చేసాం. కలర్స్ ఇట్లా డిఫరెంట్ గా ఉంటాయి. కలర్ చార్ట్. రేట్ వచ్చేసరికి మనం అప్పుడు పెట్టిన రేట్ 225 రూపాయలు. 225 రూపాయలు. ఇది కళ్యాణి నైటీలు అంటే పలక మేడ. అసలు మామూలు క్రేజ్ కాదు. అసలు అందరూ సగం మంది హౌస్ వైఫ్స్ ఈ నెక్కే ఇష్టపడతారు. హాఫ్ కూడా కాదు. డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగుంటాయి. కన్వీనియంట్ ఉంటుంది. జస్ట్ శాంపిల్ మాత్రం అంతే. మన దగ్గర మదర్స్ నైటీలు ఉన్నాయి, ఇంకా ఫుల్ హ్యాండ్స్ నైటీలు. ఫుల్ హ్యాండ్స్ లో కూడా మళ్ళీ మార్చాం, మోడల్ కొద్దిగా మార్చాం. ఓకే ఫుల్ హ్యాండ్స్ లో కూడా మనకి కొంచెం మోడల్ మారింది. ఇది మనం ఏంటంటే డబుల్ ఎక్స్ఎల్ అని చెప్తాము. కాకపోతే డబుల్ ఎక్స్ఎల్ మీద ఇంకా ఫ్రీ సైజ్ కొంచెం ఫ్రీ ఉంటుంది విమ్ అనేది. కలర్స్ ఇవైతే ఎంత పడతాయి అన్న? ఇది వచ్చేసరికి 280 రూపాయలు. ఓకే మనం కింద చూపించాం కళ్యాణి నైట్ వచ్చేసరికి 185 రూపాయలు. ఫస్ట్ చూపించింది రౌండ్ నెక్ ది 225 రూపాయలు. 225, 185, 280 రూపాయలు. ఓకే అలాగే ఫుల్ హ్యాండ్స్ లో కలర్స్ ఇవి. ఓకే డిజైన్స్ లో ఇంకా కలర్స్ డిజైన్స్ అనేది చాలా ఉంటాయి అన్నమాట. గమనించండి. పోతే లంగాలు, అడుగు లంగాలు. ఓకే 110 రూపాయలు మనకి నాడా ప్రొవైడ్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే డబుల్ స్టిచ్చింగ్ వస్తుంది. ఓకే డబుల్ స్టిచ్చింగ్ వస్తుంది. ఓకే ఓకే సైజ్ కూడా లెంత్ హెవీ వస్తుంది. మామూలుగా అయితే 40 38 వచ్చేది, ఇంకా తగ్గుతాయి కొన్ని అయితే. ఇది వచ్చేదానికి మనకి 40, 42 వస్తుంది. అందులోనే 95 రూపాయల నైటీలు కూడా ఉంటాయి, అదే లంగాలు కూడా ఉంటాయి. లెంత్ తగ్గుతుంది కొంచెం, వెడల్పు పొడుగు అని పొడుగు తగ్గుతుంది. వెడల్పు సేమ్ వస్తుంది. వెడల్పు ఇమ్ము సేమ్ వస్తుందా? పొడుగు తగ్గుతుంది. ఇదేంటంటే పొడుగు అనేది మనకి పెద్ద అంటే హైట్ ఉంటారు కదా, ఫైట్ అని అట్లా ఉంటారు వాళ్ళ కోసం. ఓకే
అట్లా ఉన్న వాళ్ళ కోసం అయితే కరెక్ట్ సరిపోతుంది. ఇది వచ్చేదానికి 110 రూపాయలు. ఓకే అన్న. ఇది కొంచెం తగ్గిందేమో 95 రూపాయలు. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ వారం కలెక్షన్ అయితే ఇది. వీడియోలు మాత్రం మొదటి నుంచి లాస్ట్ దాకా అందరూ చూడండి, ఆపొద్దు. ముందుకు వెళ్ళిపోతా ఉంటే స్కిప్ కొట్టామనుకోండి, మనం ఏం చెప్తున్నా ఏందనేది అర్థం కాదు జనాలు. అందుకని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఏం చెప్పాము, ఏం రేట్లు చెప్పాము, వివరం ఆలోచించుకొని ఆర్డర్ పెట్టుకోండి. ఈ వారం కలెక్షన్ ఇది. నెక్స్ట్ ఇంకో వారం ఇంకో కలెక్షన్ తో మేము ముందుకు వస్తాం. నమస్కారం.